ఆటో లెవెల్తో రోడ్ ఆర్ఎల్స్ తీయచ్చు, బ్రిడ్జ్ మార్కౌట్ ఇవ్వచ్చు, మనం బిల్డింగ్ మార్కౌట్ ఇవ్వచ్చు, హారిజాంటల్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సివిల్ ప్రాక్టికల్ సైట్ నాలెడ్జ్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన సివిల్ ఇంజనీర్స్ జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయిన ఆటో లెవెల్ గురించి తెలుసుకుందాం. అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఆటో లెవెల్ అంటే సివిల్ ఇంజనీరింగ్ అన్నట్టు ఉంటుంది, అవునా కదా? మనం రోడ్డు ఆర్ఎల్స్ తీయాలన్నా, అదే రెడ్యూస్డ్ లెవెల్స్ తీయాలన్నా, నెక్స్ట్ బ్రిడ్జ్ మార్కౌట్ ఇవ్వాలన్నా, నెక్స్ట్ బిల్డింగ్ మార్కౌట్ ఇవ్వాలన్నా, ఏదైనా హారిజాంటల్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, టోటల్ A to Z క్వాంటిటీ సర్వేయింగ్ అంటే మనకి ఆటో లెవెలే గుర్తొస్తుంది ఫస్ట్. అటువంటి ఆటో లెవెల్ గురించి మనం ఒక సిరీస్ అయితే చేయబోతున్నాం. అంటే మొత్తం అన్ని విషయాలు ఒకే వీడియోలో పెడితే చాలా ఫుల్ లెంత్ వీడియో అయిపోతుంది కదా, కాబట్టి మనం పార్ట్లుగా చేద్దాం. మన ఫస్ట్ వీడియో అనేది ఆటో లెవెల్ పార్ట్స్, నెక్స్ట్ ఆటో లెవెల్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసేదాన్ని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు. దీంట్లో నుంచే మనకి ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది దానికి ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ అయితే తీసేయాలి. నెక్స్ట్ మనం చూసేది ఫోకసింగ్ నాబ్, అంటే మనం జూమ్ ఇన్ చేసుకోవాలన్నా జూమ్ అవుట్ చేసుకోవాలన్నా కానీ ఈ బటన్ వాడతాం. ఇది రైట్ సైడ్లో ఉంది చూడండి. నెక్స్ట్ దీంట్లో నుంచి మనం ఫోకస్ చేసినప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపించదు కదా, జస్ట్ దాన్ని ముందుకు వెనక్కో అలా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే మనకి మన ఆబ్జెక్ట్ కానీ మన రీడింగ్ స్టాఫ్ కానీ క్లియర్గా కనిపిస్తాయి. దానికోసం అనేది ఆ ఫోకసింగ్ నాబ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ ఫైన్ మోషన్ స్క్రూ. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ లేదంటే రీడింగ్ స్టాఫ్ని కానీ ఫోకస్ చేసినప్పుడు ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం లెఫ్ట్ కానీ కొంచెం రైట్ కానీ మనం మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ హారిజాంటల్ ఫైన్ స్క్రూని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ సర్కిల్ పొజిషనింగ్ రింగ్, అంటే దేనికి వాడతామంటే మనం హారిజాంటల్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ రింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఫిక్స్డ్ కాదు, మనం అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు. మనకు కనిపించేది హారిజాంటల్ రింగ్ ఇండెక్స్, అంటే మనం ఇది హారిజాంటల్ రింగ్ ఇండెక్స్కి 0ని మ్యాచ్ చేసినప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ మనం ఎంత తిప్పినప్పుడు అంత మన యాంగిల్ అనేది వస్తుంది రింగ్ ఇండెక్స్ వల్ల. నెక్స్ట్ మనం చూసేది ఐపీస్, సెంటర్లో గ్లాస్ కనిపిస్తుంది కదా, అది ఐపీస్. దాంట్లో నుంచి మనం ఐ పెట్టి ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ రీడింగ్ స్టాఫ్ని కానీ చూస్తాం. దాని చుట్టూ ఉండేది ఏంటంటే మనం ఐపీస్లో నుంచి చూసినప్పుడు మనకి క్రాస్ హెయిర్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ క్రాస్ హెయిర్ లైన్ అనేది క్లియర్గా లేనప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. లెఫ్ట్కి రైట్కి అలా రొటేట్ చేస్తే మనకి క్రాస్ హెయిర్ లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకి క్రాస్ హెయిర్ లైన్ కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని మనం రీడింగ్ చూడడానికి దాంతోనే మ్యాచ్ చేస్తాం కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ బబుల్, దీన్ని సర్క్యులర్ లెవెల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసేటప్పుడు ఈ బబుల్ అనేది లెవెల్ అయితేనే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ మనకు కనిపిస్తుంది కదా, అది రిఫ్లెక్టర్. మనకు ఆ వాటర్ బబుల్ అనేది కింద నుంచి దాంట్లో పడి దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యిద్ది. మనం స్ట్రైట్గా చూసుకోవడానికి ఇది ఇన్స్ట్రుమెంట్ లెవెల్గా ఉందా లేదా అనే దానికి ఈ రిఫ్లెక్టర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హారిజాంటల్ ఫైన్ మోషన్ స్క్రూ, అంటే మన ఇన్స్ట్రుమెంట్ అనేది లెఫ్ట్ ఆర్ రైట్ స్లోగా తిప్పుకోవడానికి ఈ స్క్రూస్ అనేవి యూజ్ అవుతాయి. మనకి ఈ స్క్రూస్ అనేది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉన్నాయి చూడండి, రెండు సేమ్ పర్పస్, హారిజాంటల్ ఫైన్ మోషన్ కోసమే ఈ రెండు స్క్రూస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెవెలింగ్ ఫుట్ స్క్రూస్, మనకి 3 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, వీటిని లెవెలింగ్ ఫుట్ స్క్రూస్ అంటారు. మన ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్ చేసుకోవడానికి ఈ స్క్రూస్ అనేవి ఉపయోగపడతాయి. వీటిని యూజ్ చేసి ఇన్స్ట్రుమెంట్ని ఎలా లెవెల్ చేస్తామో మనం ఈ వీడియోలోనే చూస్తున్నాం. నెక్స్ట్ మనకు కనిపించేది పీప్ సైట్ ఆర్ గన్ సైట్ అంటారు. మనం ఏం చేస్తాం, ఏదన్నా ఆబ్జెక్ట్ని లేదా రీడింగ్ స్టాఫ్ని చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ ఐపీస్లో నుంచి చూడం. ఫస్ట్ పైన మనకు నాబ్ కనిపిస్తుంది కదా, ఆ నాబ్కి ఎదురుగా ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తాం. అంటే పైనుంచి చూసి దాని సైడ్కి తిప్పేస్తాం, దానికి ఎదురుగా ఉంటే మనకు ఆబ్జెక్ట్ ఎదురుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని రిటైల్ అడ్జస్టింగ్ స్క్రూ కవర్ అంటారు. రిటైల్ అంటే మనకి ఐపీస్లో నుంచి చూసినప్పుడు క్రాస్ హెయిర్ లైన్స్ కనిపిస్తాం అనుకున్నాం కదా, ఆ క్రాస్ హెయిర్ లైన్స్ అనేవి కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంటాయి, కిందకి కానీ పైకి కానీ జరుగుతాయి. అలాంటప్పుడు వాటిని దీంట్లో నుంచి ఒక స్క్రూ అనేది ఉంటుంది, ఆ స్క్రూని టైట్ చేసుకోవడం లేకపోతే లూజ్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్ హెయిర్ లైన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ మనం చూసేదాన్ని రీడింగ్ స్టాఫ్ అంటారు. మనం ఆటో లెవెల్లోంచి ఫోకస్ చేసినప్పుడు రీడింగ్స్ అనేవి మనం ఈ రీడింగ్ స్టాఫ్లోనే తీసుకుంటాం. దీనిలో చూడండి పెద్ద లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 0, 1, 2, 3 అని, అవి ఒక్కొక్కటి వచ్చేసి 10 సెంటీమీటర్స్కి ఒకటి ఉంటుంది. 0.1, 0.2, 0.3, 0.4, 0.5 ఒక్కొక్క లైన్ అనేది 1 సెంటీమీటర్.
చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అలా 10 సెంటీమీటర్స్కి 2 పెద్ద లైన్స్ అనేవి ఉంటాయి. 0 దగ్గర ఒకటి, 5 దగ్గర ఒకటి, 10 దగ్గర ఒకటి ఉంటాయి. దీంట్లో మనకి టోటల్ లెంత్ అనేది 6 మీటర్స్ ఉంటుంది ఈ రీడింగ్ స్టాఫ్ అనేది. ఒక్కొక్క చిన్న గీత వచ్చేసి 1 సెంటీమీటర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ రీడింగ్ స్టాఫ్ని మనం ఇలా ఓపెన్ చేస్తాం. మొత్తం దీన్ని 6 మీటర్స్ వరకు అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఎంత అవసరమైతే అంత అక్కడ సైట్ కండిషన్ బట్టి ఇలా 6 మీటర్ వరకు అయితే దీన్ని ఓపెన్ చేసుకుంటాం. ఓకే, చూడండి టోటల్ లెంత్ అనేది 6 మీటర్స్ ఉంది. నెక్స్ట్ ఈ రీడింగ్ స్టాఫ్లో మనం రీడింగ్స్ ఎలా తీసుకోవాలంటే దాన్ని ఇలా వర్టికల్గా నుంచోబెట్టి మనకి ఫేస్కి ఎదురుగా, అంటే అది కింద సాయిల్కి 90 డిగ్రీస్లో ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. అది స్ట్రైట్గా మనం కాళ్ళ మధ్యలో కదలకుండా పెట్టుకొని నెక్స్ట్ మన ఫేస్కి ఎదురుగా 2 హ్యాండ్స్ సైడ్ బై సైడ్, అంటే దానికి ఎదురుగా పెట్టకూడదు, సైడ్ బై సైడ్ పట్టుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి రీడింగ్స్ తీసుకునే వాళ్ళకి కరెక్ట్గా కనిపిస్తుంది. అదే మనం ముందు వెనక పెడితే రీడింగ్ అనేది అడ్డం వస్తుంది. మనకి టోటల్ ఇది 6 మీటర్స్ హైట్ అనేది ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ రీడింగ్ స్టాఫ్ని ఫోల్డ్ చేయాలంటే డైరెక్ట్గా ప్రెస్ చేయకూడదు. వెనక ఒక నాబ్ ఉంటుంది చూడండి, వెనక ఒక బటన్ ఉంది. ఆ బటన్ ప్రెస్ చేసి లోపలికి నెడితే వెళ్ళిపోతుంది అది. ఓకే, అర్థమైంది కదా. మనం డైరెక్ట్గా ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళదు. ఆ నాబ్ని అనేది ఫస్ట్ ప్రెస్ చేసి పట్టుకొని, అలాగే ప్రెస్ చేసి పట్టుకొని అప్పుడు వెనక నుంచి నెడితే వెళ్ళిపోతుంది. అలా మనం టోటల్ స్టాఫ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు కనిపించేది ట్రైప్యాడ్ స్టాండ్. అంటే మనం ముందు ట్రైప్యాడ్ స్టాండ్ పెట్టి ట్రైప్యాడ్ స్టాండ్ పైన ఇన్స్ట్రుమెంట్ని పెడతాం కదా. ఈ ట్రైప్యాడ్ స్టాండ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఇది యూజ్ చేసేటప్పుడు మన వేళ్ళు అనేవి నలిగిపోతాయి కొంతమందికి. ఓకే, కింద లెగ్స్ కూడా కాళ్ళల్లో కొంతమంది గుచ్చుకుంటాయి. కాబట్టి దీన్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి. ఇప్పుడు మనకు దీనికి 3 లెగ్స్ అయితే ఉంటాయి. ఆ లెగ్స్ అనేవి మనకి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి హైట్ కావాలంటే పెంచుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇది కనిపించింది కదా మనకి నాబు, ఈ నాబ్కే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇది అలాగా సర్క్యులర్ రొటేషన్లో మూవ్ అవుతుంటుంది. మనకి దాని కింద అనేది మనం ఫిక్స్ చేసేస్తాం. ఈ 3 లెగ్స్ అనేవి ఇలా పెట్టేసి మనం ఇన్స్ట్రుమెంట్ని దానిపైన పెట్టేస్తాం. మనం చెప్పుకున్నట్టు ఈ సైడ్ 3 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్క్రూస్ లూజ్ చేసి మనకి హైట్ ఎంత కావాలంటే అంత పెంచుకున్నాక మళ్ళీ వాటిని టైట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ట్రైప్యాడ్ స్టాండ్ ఎలా సెటప్ చేయాలి, దానిపైన ఇన్స్ట్రుమెంట్ ఎలా లెవెల్ చేయాలి, దాంట్లో నుంచి ఎలా ఫోకస్ చేయాలో చూద్దాం. మనం వీడియోలో చూస్తున్నట్టు మనం ట్రైప్యాడ్ స్టాండ్ అనేది హైట్ పెంచేసాం. మనకి ఎంత కావాలో అంతవరకు పెంచేసి మన ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్ అనేవి మనం ఫస్టే వాటిని లెవెల్ చేసుకోవాలి. మనకి 90% ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ లెవెల్ అనేది ఈ లెగ్స్ ద్వారానే చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది లెవెల్ ఉంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెలింగ్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా మనం కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కదలకుండా అటు ఇటు ఇన్స్ట్రుమెంట్ పెట్టాక కొంచెం కాళ్ళతోటి తొక్కి కదలకుండా పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఆ ట్రైప్యాడ్ స్టాండ్ మీద సెటప్ చేద్దాం. సెటప్ చేసి దాన్ని ఎలా లెవెల్ చేద్దామో చూద్దాం. కింద ఒకటి మనకు నాబ్ కనిపిస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ట్రైప్యాడ్ స్టాండ్కి ఉన్న నాబ్కి పెట్టేసి టైట్ చేసేయాలి. దాని మీద ఎగ్జాక్ట్గా కూర్చోబెట్టేసి సెంటర్లో దాన్ని కింద మనం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే అది టైట్ అయిపోతుంది. దాని లోపలికి వెళ్ళేసి చూడండి, అలాగా మనం క్లాక్ వైజ్లో తిప్పుతుంటే అది మన ఇన్స్ట్రుమెంట్కి టైట్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ని లెవెల్ చేసుకుందాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 90% అనేది మనకి ట్రైప్యాడ్ స్టాండ్ లెగ్స్ ద్వారానే వచ్చేయాలి. నెక్స్ట్ మిగతా 10% మాత్రమే మనం ఈ వాటర్ బబుల్ని ఫుట్ స్క్రూస్ ద్వారా అడ్జస్ట్ చేసుకుంటా తెచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, మన వాటర్ బబుల్ అనేది ఒక సైడ్కి ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని సెంటర్లోకి తీసుకురావాలి. మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఆటో లెవెల్ యూజ్ చేయాలంటే ఇక్కడే 90% ఇక్కడ మనం కరెక్ట్గా చేసుకున్నామంటే నెక్స్ట్ ఏ ఉండదు, ఇంక జస్ట్ దాంట్లో నుంచి చూసి రీడింగ్స్ తీసుకోవడమే. ఇప్పుడు మనం లెగ్స్ ద్వారా కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. లెగ్స్ అనేవి అటు ఇటు మూవ్ చేసుకొని 2 లెగ్స్ అనేవి పట్టుకొని 2 లెగ్స్ని అటు ఇటు మూవ్ చేసుకుంటా ఆ వాటర్ బబుల్ అనేది సెంటర్కి తీసుకురావడానికి ట్రై చేద్దాం. చూసారు కదా, మనం కింద లెగ్స్ ద్వారానే 90% అనేది వాటర్ బబుల్ని అడ్జస్ట్ చేసేసాం. చూడండి, ఆల్మోస్ట్ ఆ సర్కిల్ లోపలికి అయితే వచ్చేసింది. అది ఇంకా ఎగ్జాక్ట్గా లోపలికి రావాలి. ఇప్పుడు ఆ కొంచెం అనేది అది మిగతా 10% అనేది ఫుట్ స్క్రూస్ ద్వారా మనం సెంటర్లోకి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని 2 స్క్రూస్కి ప్యారలల్గా పెట్టాలి.
మొత్తం 3 ఉంటాయి కదా ఫుట్ స్క్రూస్, 2 స్క్రూస్కి ప్యారలల్గా పెట్టేసి ఆ ఫుట్ స్క్రూస్ 2 క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఒకే సైడ్ తిప్పాలి. తిప్పితే 2 లోపలికైనా తిప్పండి, ఓకే, లేకపోతే 2 బయటకైనా తిప్పండి. అంతేగాని ఒకటి లోపలికి ఒకటి బయటకి తిప్పారంటే మీరు ఎంతసేపు చేసుకున్నా కానీ అది ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్ అవ్వదు, ఆ బబుల్ అనేది సెంటర్కి రాదు. తిప్పితే 2 లోపలికైనా తిప్పండి, లేదంటే 2 బయటకైనా తిప్పాలి, ఓకే. ఏదన్నా కొంచెం మైనర్ అడ్జస్ట్మెంట్ ఉంటే 3rd స్క్రూ ద్వారా లోపలికి కానీ బయటకు కానీ జస్ట్ అది ఎటైనా తిప్పొచ్చు. మన అడ్జస్ట్మెంట్ని బట్టి ఆల్మోస్ట్ అయిపోతుంది ఫినిషింగ్ అనుకున్నప్పుడు జస్ట్ 3rd స్క్రూ ద్వారా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం 3 స్క్రూస్ యూజ్ చేసేసి మనం బబుల్ అనేది సెంటర్లోకి తెచ్చేసాం. మన ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్ అయిపోయింది. చూడండి ఒకసారి. నెక్స్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత అంటే బబుల్ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ని 360 డిగ్రీస్లో మనం తిప్పైతే చూసుకోవాలి. 360 డిగ్రీస్లో ఎక్కడ ఆ బబుల్ అనేది బయటకు వెళ్ళకూడదు. మనం ఎటు రొటేట్ చేసినా కానీ 360 డిగ్రీస్లో ఎక్కడ ఆపినా కానీ ఆ బబుల్ అనేది లోపలే ఉండాలి, ఎప్పుడు బయటకు అనేది రాకూడదు. బయటకు వెళ్తుందంటే మన ఇన్స్ట్రుమెంట్ అనేది సరిగ్గా లెవెల్ కాలేదన్నట్టు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం లెవెలింగ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్లో నుంచి రీడింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెవెలింగ్ స్టాఫ్లో మనకు ఐపీస్ ఉంటుంది కదా, ఐపీస్లో నుంచి ఫోకస్ చేసి మన ఫోకసింగ్ నాబ్ ద్వారా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటా చూడండి, ఓకే. ఇప్పుడు నేను ఐపీస్లో నుంచి చూస్తున్నాను, చూడండి మీరు కూడా. మనం ఐపీస్లో నుంచి చూసి పక్కన ఫోకసింగ్ నాబ్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి రీడింగ్ స్టాఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, మనకి వర్క్ అయిపోయిన తర్వాత ఈ ట్రైపాడ్ స్టాండ్ని ఫోల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫోల్డ్ చేసేటప్పుడు చాలామందికి వేళ్ళు నలిగాయి కూడా కొంతమందికి, వీటి మధ్యలో పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి ఈ ట్రైపాడ్ స్టాండ్ అనేది. తర్వాత ఈ నాబ్స్ పక్కన ఉన్న ఈ నాబ్స్ అనేవి లూజ్ చేసుకొని మన ట్రైపాడ్ స్టాండ్ని హైట్ కిందకి దించేసి మనం దాన్ని ఫోల్డింగ్ చేసి లోపల అనేది పెట్టేసుకుంటాం, ఓకే. ఈ వీడియోలో మనం ఆటో లెవెల్ పార్ట్స్ చూసాం, వాటి వర్కింగ్ చూసాం. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ని ఎలా సెటప్ చేయాలి, ఎలా లెవెల్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఆటో లెవెల్తో గ్రౌండ్ ఆర్ఎల్స్ అనేవి ఎలా తీసుకోవాలో చూద్దాం.